నూతనంగా దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ రేషన్ కార్డు మంజూరు కాక దాదాపు 12 సంవత్సరాలు అయిపోయిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఆ ప్రభుత్వం స్పందించలేదని, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, రేషన్ కార్డు లేక చాలా మంది నిరుపేదలు అనేక బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు పెట్టుకున్న ప్రతి రేషన్ కార్డు హోల్డర్ కి ఎంక్వైరీ చేయించి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు లింగం, సుమిత్ర, బిపాషా, ఫర్జానా బేగం, గోస్పాషా తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఖచ్చితంగా అడుగుతున్నారు. ఆ రేషన్ కార్డులలో పిల్లల పేరు లేక వాళ్ళకు చాలా కష్టం అవుతుంది. అలాగే 10 సంవత్సరాల కింద ఇంచుమించు ఒక 12 సంవత్సరాల క్రితం మా సదాశివపేట పట్టణంలోని ఆర్ఎంహెచ్ఎస్ స్కూల్ దగ్గర జగ్గారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ లో ఆయన గెలిచినప్పుడు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అక్కడ వచ్చి రేషన్ కార్డు ఇచ్చిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు మా మిగతా వాళ్ళ పిల్లలు, పేద ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఎవరి పేరు కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డులో నమోదు కాలేదు. అటువంటిది రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డులలో పేరు ఎక్కించుకోవచ్చు అని చెప్పేసి అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి అది తొందరలోనే వేగవంతంగా ఈ రేషన్ కార్డులను వేగవంతంగా చేయాలి అమల్లోకి. ఎందుకంటే పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ స్కూళ్ళల్లో మీ రేషన్ కార్డులలో పేర్లు లేవు అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డిని కోరేది ఒకటే, వేగవంతంగా ఈ రేషన్ కార్డులని వాళ్ళ పేర్లు నమోదు చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము సిపిఐగా కోరుతున్నాం. మంజూరు చేయాలని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.